వెల్కమ్ టు S6 టీవీ తెలుగు న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దిత్వా తుఫానుపై హోంమంత్రి అనిత సమీక్ష. KGHలో అగ్ని ప్రమాదం. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి 400 kV లైన్లు. కేంద్ర మంత్రి పెమ్మసాని. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం విపత్తుల నిర్వహణ సంస్థ మంత్రి వంగలపూడి అనిత ఈ రోజు సమీక్ష నిర్వహించారు. తుఫాను తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభావిత జిల్లాలను అలర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలకు NDRF, SDRF బృందాలను పంపించాలన్నారు. రేపు ఎల్లుండు ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉందని హోంమంత్రికి అధికారులు వివరించారు. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లతో అనిత ఫోన్లో మాట్లాడారు. విపత్తుల సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లో 1112-1070-1800-4250-101 సంప్రదించాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండే వారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. అమరావతి CRDA కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, CRDA అధికారులు హాజరయ్యారు. జరీబు, మెట్ట భూములు, గ్రామ కంఠాలు, అసైన్డ్ లంకా భూముల అంశంపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జనరల్ గా ఈ ప్లానింగ్ చేసినప్పుడు వాస్తు వాటికి కొన్ని బ్యాడ్ ఫేసింగ్ వాటిని మనం వాటికి ఎలా చేయకూడదు. అందులో నార్త్ వెస్ట్, ఈస్ట్ సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, వెస్ట్ సౌత్ వెస్ట్ బ్యాడ్ ఫేసింగ్. ఇలాంటి ప్లాట్స్ కనుక ఎవరికైనా సరే ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైనా లేకపోతే ఇంకా రిజిస్టర్ చేసుకోలేని వాళ్ళైనా చేసుకుండా ఉండని వాళ్ళు కూడా ఈ బ్యాడ్ ఫేసింగ్లో కనుక వాళ్ళకి ప్లాట్ అలాట్ అయితే వీటిని ఆల్టర్నేటివ్గా గుడ్ వాస్తు ఉన్న ప్రకారం రూల్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో అవి రీఅలాట్ చేస్తారు లాటరీలో. అది కూడా లాటరీలో చేస్తారు. వాటికి అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది. కాబట్టి అలాంటివి ఉంటే ఈ 156 మందిలో ఇవన్నీ ఒకసారి చెక్ చేసి అలాంటి వాళ్ళందరికీ చేస్తారు. అది ఒకటి. ఇంకొకటి వాళ్ళు అడిగింది, రైతులంతా ఏమడిగారంటే కమర్షియల్లో కూడా ఒరిజినల్ ప్లానింగ్ ప్రకారం కమర్షియల్లో వాస్తుని మనం ఈ రోడ్డు పోవటం తీసుకోకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే వెస్ట్ సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్లో మాకు ప్రాబ్లం ఉంది, అది కూడా మాకు ఇబ్బందికరమైందే, దాన్ని కూడా మార్చాలని అడుగుతా ఉన్నారు. అది ఒక ఇష్యూ. రెండోది మెయిన్ రోడ్డు పెద్దగా ఉంది, చిన్న రోడ్డు ఏమో దానికి కనెక్ట్ అయ్యేది చిన్న రోడ్లు ఉన్నాయి. ఆ పెద్ద రోడ్డు ఉన్నది చిన్న రోడ్డు ఉన్న చాట అది రోడ్డు పోర్టు కింద రాదు అని చెప్పి ఆ రోజు వాస్తు వాళ్ళు చెప్తే దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయలేదు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే దాన్ని కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయమంటున్నారు. అయితే ఇవన్నీ అసెస్ చేయాలి. కమర్షియల్కి కానీ లార్జ్ రోడ్డు, స్మాల్ రోడ్డు హిట్స్ కానీ నెక్స్ట్ టైం రివ్యూకి అసెస్ చేసి ఇంపాక్ట్ ఎంత ఉందో చూసి అవేమన్నా సాధ్యం అయ్యే పని తక్కువ అయితే చేయగలిగితే చేస్తాం. అవి తక్కువ కాకుండా ఎక్కువ అయిపోయి అదంతా సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యే పని అయితే వాటిని చేయాలంటే కష్టం. కాబట్టి ఈ రెసిడెన్షియల్ ప్లాట్ వరకు 100% ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం మొత్తం చేస్తాం. మిగిలిన ఈ 2 ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తాం. అది నెంబర్ 1. రెండో ఇష్యూ వచ్చేటప్పటికి వాళ్ళు తీసుకున్నది ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఎక్కువ అంటే మనం చేసిన ల్యాండ్ పూలింగ్లో 2492 ఎకరాలు ఇంకా ల్యాండ్ పూలింగ్లోకి రాలేదు. ఇందులో 45 కోర్టు కేసులు ఉన్నాయి. 45 కోర్టు కేసుల్లో నారాయణ గారు అందరూ కూర్చొని నిన్న 17 కేసులు విత్డ్రా చేయించారు. ఇంకొక 28 కేసులు ఉన్నాయి. డిసెంబర్ 3వ తారీఖు అవి హియరింగ్కి వస్తున్నాయి. ఇవి అన్నీ క్లియర్ అయిపోతే డిసెంబర్ 10th కల్లా నోటిఫికేషన్ ఇచ్చి ఆ విలేజెస్లో ల్యాండ్ అక్విజిషన్ చేయాలనేది ఒకటి. అది గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం.
గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం కాకుండా లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ నాయకులు కానీ వీరందరితో మాట్లాడి ఈ కోర్టులు ఈ గొడవలు లేకుండా ల్యాండ్ పూలింగ్లోకి ఇచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇందులో ప్రాబ్లం ఏమైందంటే ఈ డిజైన్ చేసినప్పుడు చాలామందికి ఈ ల్యాండ్ కూడా గవర్నమెంట్కి వస్తుందని చెప్పి ఇందులో ప్లాట్స్ వేశారు. ఈ ప్లాట్స్ వాళ్ళు వెళ్తేనేమో రైతులు అక్కడ వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వీళ్ళకి సొల్యూషన్ ఏంటంటే చిన్న ప్లాట్స్ ఇది ఒక 3-4 నెలల్లో ఇది సాల్వ్ అవుతుంది కోర్టు ద్వారా కానీ లేకపోతే మా ప్రయత్నం ద్వారా కానీ. ఎవరైతే రైతులకు ఇక్కడ అలాట్ అయిందో ఇది మంచి ప్లేస్ కాబట్టి వాళ్ళు 3-4 నెలలు కనుక ఓపికగా ఉండగలిగితే అక్కడే ఉండండి, మేము సాల్వ్ చేసి పెడతాం. లేదు మాకు ఇమీడియట్గా వేరే దగ్గర ప్లాట్ ఇవ్వండి, మేము అమ్ముకోవాలో లేకపోతే ఇంకోటి చేయాలని అనుకుంటే ఆ విలేజ్ పక్కనున్న విలేజ్ నెంబర్ 1 అక్కడ కనుక లేకపోతే ఆ పక్క విలేజ్లో స్మాల్ ప్లాట్స్ అయితే లాటరీ ప్రకారం తీసి ఇస్తారు. ఇది ఎక్కడా కూడా డిస్క్రిషనరీగా చేయడానికి వీల్లేదు. వేరే విలేజ్లో అయినా లాటరీ ప్రకారం మాత్రమే ఇవ్వాలి. కర్నూలు జిల్లా ఎమిగ్నూరు మండలం కోటేకల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ఎమిగ్నూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద స్థలాన్ని చేరుకుని ఘటనను స్వయంగా పర్యవేక్షించిన ఎమిగ్నూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి అక్కడి పరిస్థితులను స్థానికులతో అధికారులతో తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదంపై సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 2 కార్లు ఢీకొన్న ఈ భయానక ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 2 చిన్నారులతో సహా 5గురు మృతి చెందడం ఎంతో బాధాకరమని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి విచారణ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏదైతే తెల్లవారుజాము 4 నుంచి 5 గంటల లోపు జరిగినటువంటి ప్రమాదం, ఇప్పుడే పోలీసు వారు డిఎస్పీ గారు, ఏఎస్పీ గారు, సిఏ గారు వారు చెప్పిన వివరాల ప్రకారం ఏదైతే ఆ సమయంలో కొద్దిగా ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నిద్రపోయినట్టుగా అనిపిస్తుంది. అదే రకంగా కొంచెం చలికాలంలో ఫాగ్ ఉండడం వల్ల కూడా కొద్దిగా మసగగా ఉంటుంది పరిస్థితి. డైరెక్ట్గా ఇంపాక్ట్ చూస్తే మీరు అటు పోవాల్సిన వ్యక్తి ఆ డిజైర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ రైట్కి రావడం, అక్కడి నుంచి వచ్చే వ్యక్తి డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ ఇంపాక్ట్. దురదృష్టం ఏమంటే ఆ కారులో ఉన్నటువంటి 7 మంది ప్రయాణించే వాళ్ళలో దాదాపు 5 మంది అక్కడికక్కడికే స్పాట్ డెడ్. 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. కోలార్ నుంచి చిక్క హొసల్ అనే గ్రామం అని చెప్పి అక్కడ ఆ ప్రాంతం నుంచి చెప్పడం జరిగింది. ఇంకొక వెహికల్ ఏమో హైదరాబాద్ నుంచి వస్తున్నారు. సో మొత్తానికి ఓవరాల్గా చూస్తే దురదృష్టకరం, అసలు చాలా దుర్ఘటన. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఉందో చర్యలు కూడా ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ వెహికల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి 4 తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని కూడా హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఈ యొక్క బాడీస్ కానీ అదే రకంగా వారి కుటుంబ సభ్యులు కూడా వివరాలు చేర్చడం జరిగింది. ఇటువంటి దుర్ఘటనలు కూడా చూస్తున్నాం దాదాపు ఈ మధ్య కాలంలో. నిన్న కూడా ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టి స్పీడింగ్ కావచ్చు, హైవేస్ మీద ఉన్నటువంటి చర్యలు ఏ రకంగా తీసుకోవాలా, కంప్లీట్గా ఈ యాక్సిడెంట్స్ని తగ్గించాలా, దీని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఒక బాధ్యతాయుతమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతా ఉంది. ఇటువంటి దుర్ఘటన ఈ ప్రాంతం మన జ్యూరిడిక్షన్లో జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు అదే రకంగా ఆ కుటుంబంలో ఉన్న 5గురు కూడా వాళ్ళు అక్కడ నుంచి వచ్చేటువంటి స్పాట్ డెడ్ అక్కడ చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ వివరాలతో పాటు వారికి కూడా ఏ రకమైన సహాయ సహకారం అందించాలో ప్రభుత్వం తరఫున అదే రకంగా పోలీస్ శాఖ వారు కూడా ఇమీడియట్గా దాని రిలీఫ్ కూడా మెజర్స్ అని తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఎమిగ్నూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని మంత్రి టీజీ భరత్, కలెక్టర్ సిరి పరామర్శించారు. క్షతగాత్రులు గంగమ్మ, చేతన్లకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శనివారం ఉదయం ఎమిగ్నూరు కోటేకల్ వద్ద 2 కార్లు ఢీకొని 5గురు మృతి చెందారు. మృతులను కర్ణాటకలోని కొలాల్ జిల్లా చిక్కహోసాహలికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
తకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి బి సత్యనారాయణ సనాతన ధర్మాన్ని కాపాడటానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వాణి ట్రస్ట్ లక్ష్యమని మీడియా సమక్షంలో తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కేటగిరీలో భజన మందిరాలు నిర్మించనున్నాయి. వాటిలో భాగంగా 5 సెంట్లు భూమికి 10 లక్షలు, 8 సెంట్ల భూమికి 15 లక్షలు, 10 సెంట్ల స్థలాన్ని 20 లక్షల చొప్పున దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తామని తెలిపారు. పాడైన ఆలయ నిర్మాణంకు గాలిగోపురం ప్రాకారాలు, ధ్వజస్తంభం నిర్మాణాలకు CGF ఫండ్ నుండి 33 మ్యాచింగ్ ఫండ్ కడితే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 67% అంటే నిర్మించబడినవి. ప్రస్తుతం 38 దేవాలయాలు 33 కోట్ల రూపాయలతో నిర్మించబడుతున్నాయని తెలిపారు. సంబంధించి 18,70,00,000 మనం మంజూరు చేసి ఉన్నామట. ఇక ఆల్మోస్ట్ దేవాలయాలను కంప్లీట్ అయిపోయి ఇంకా 36 దేవాలయాలు ఉన్నాయి. అవి నియర్ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే మన గవర్నమెంటు ఎక్కడైతే వేదపారాయణ చేస్తూ ఉన్నటువంటి వేద పండితులు ఎవరైతే ఉన్నారో వారికి నిరుద్యోగ భృతి కింద నెలకి 3,000 రూపాయలు వారికి ఆన్లైన్లో పంపించడానికి ఒక స్కీమ్ ఒకటి ఉన్నది. ఇప్పటికీ మన జిల్లాలో 60 మంది వేద పండితులు ఈ యొక్క స్కీమ్లోకి చేరి అక్కడ ప్రభుత్వం నుంచి ఈ యొక్క బెనిఫిట్ పొందుతున్నారు. అదేవిధంగా మన ఇంకొక స్కీము దీప నైవేద్యం స్కీమ్ అండి. ఇది దేవాదాయ శాఖలో ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించి ఎక్కడ ఆస్తులు లేకుండా ఉండి నిరాధరణ అయినటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో 5 ఎకరాల లోపు భూములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అటువంటి దేవాలయాల్లో మనకి గవర్నమెంట్ నుంచి మనకి దీప నైవేద్యం స్కీమ్ అని చెప్పి మనకి 10,000 రూపాయలు నెలకి ఆ దేవాలయానికి ఇచ్చేటట్టుగా ఒక స్కీమ్ కూడా ఒకటి ఉంది. ఇప్పుడు ఇందులో మన జిల్లాలో 189 దేవాలయాలు ఈ దీప నైవేద్యం స్కీమ్లో ఉన్నాయి. అవన్నీ కూడా చక్కగా నడుస్తున్నాయి. అక్కడ అర్చకుడు అక్కడ ఉండి చేయవలసినటువంటి ప్రత్యేకంగా పూజలు చేయవలసిన అవసరం ఉంది. ఈ దీప నైవేద్యం స్కీమ్కి సంబంధించి అక్కడ ప్రతిష్ఠ దేవాలయం అయి ఉండాలన్నమాట. అంటే రాతి ప్రతిష్ఠ, విగ్రహాలు రాతితో చేసి ప్రతిష్ఠ జరిగి ఉండాలి. లేదా విమాన గోపురం లేకపోతే ధ్వజస్తంభం ఉన్నటువంటి దేవాలయాలు అయ్యి ఉండి 25 సంవత్సరాలు పైబడి కట్టబడినటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ స్కీము వర్తిస్తుంది. ఈ స్కీములో మనకి 189 దేవస్థానాలు మనకి ఇందులో బెనిఫిట్ పొందుతున్నాయి. అదేవిధంగా ఎక్కడైతే అర్చకులకి మినిమం వేజెస్ ఇవ్వాలని గవర్నమెంట్ సూచనలు చేసింది, వాళ్ళకి ఒక్కొక్క అర్చకుడికి 15,625 రూపాయలు మినిమం అర్చక జీతం చెల్లించాలన్నట్టుగా మనకి జీవో ఇష్యూ చేసి ఉన్నారు. దాని ప్రకారం ఇప్పుడు ఎక్కడైతే దేవాలయాల్లో మనకి ఫండ్స్ ఉన్నాయో దాంట్లో మనం ఖచ్చితంగా వాళ్ళకి 15,625 రూపాయలు మనం చెల్లించడం జరుగుతుంది. విశాఖ KGH లో అగ్ని ప్రమాదం జరిగింది. కార్డియాలజీ విభాగంలో స్వల్పంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పైకి ఏసీలో వచ్చండి. ఓ సెల్ ఫోన్ ఇప్పుడే చూసాను. పవర్ రెజ్యూమ్ అయిపోయిందా?
రేణిగుంట మండలం ఆరుమల్లవరం గ్రామంలో శనివారం నిర్వహించిన రైతన్న నీకోసం కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరై ప్రత్యక్షంగా రైతులతో మాట్లాడారు. గ్రామంలోని వ్యవసాయ పరిస్థితులు, సాగు సవాళ్లు, ఎరువులు, విత్తనాలు లభ్యత, నీటి సమస్యలు, పంట బీమా అంశాలపై రైతుల నుంచి వివరాలు సేకరించారు. ఎమ్మెల్యే వెంటనే సంబంధిత శాఖల అధికారులు సూచనలు జారీ చేశారు. అది ఇప్పుడే చెప్తా ఉన్నారు నీళ్ళు పడి వస్తుందని. మీరు ప్రభుత్వం మీద ఆనందంగా ఉందా? నేను చదవడానికి డబ్బులు ఇస్తున్నారా? ఆనందంగా ఉందా? ప్రతి రైతన్న ఇప్పుడు మీకు వచ్చిందా? డబ్బులు వచ్చిందా? ఎంత వచ్చింది? పోయిన ఎమ్మెల్యే అప్పుడు వచ్చినాడా మీ ఇంటికాడికి? ఎప్పుడన్నా ఎలక్షన్ అయిన తర్వాత రాలే. మేము కరెక్ట్గా నెల నెల వస్తూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం, అందరిని పూజ పని చేస్తాం. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అయ్యో ఓకే. అదోని మండలం పరిధిలో పెద్దతుంబలం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి. అదోనిని జిల్లాగా ప్రకటించాలని పెద్దతుంబలం గ్రామం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పెద్దతుంబలం గ్రామ ప్రజలు బైక్ ర్యాలీతో ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మరియు సబ్ కలెక్టర్ మొదలగు వారికి పెద్దతుంబలం మండల కేంద్రంగా ప్రకటించాలని వినతిపత్రం సమర్పించడమైంది. ఈ కార్యక్రమంలో పెద్దతుంబలం మండల సాధన సమితి సభ్యులు, పెద్దతుంబలం గ్రామానికి చుట్టుప్రక్కల ఉన్న గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు అనుమతి లేకుండా నేను మాట్లాడడం సాధ్యం అవుతుందా? జిల్లా గురించి మాట్లాడింది నేను అసెంబ్లీలో నిజం కాదా? జిల్లా ఉద్యమాన్ని మళ్ళీ నిద్ర లేపింది నేను కాదా? ఊరూరు తిరిగి మ్యాప్లు వేసి చూపెట్టి చివరికి ఆటో వాళ్ళు మా ఇంటికి వస్తే కూడా ఆటో వాళ్ళకందరికీ కూడా ఎందుకు జిల్లా కావాలని చూపించిన వీడియోని మీరు ఎవరు చూడలేదా? మరి ఆ మాట ఎలా అంటారు? ఎవరు ముఖ్యమంత్రి గారికి తెలియదు, ఎవరికి తెలియదు. నేను అయ్యా నాకు ఎటువంటి క్రెడిట్ అక్కర్లేదయ్యా, మేమందరికీ చెప్తా ఉంటాం. జిల్లా అయితే చాలు, 4 మండలాలు అయితే చాలు. ఆ క్రెడిట్ ఏదో మీరే పెట్టుకోండి, ఆ కిరీటం మీద మీరే పెట్టుకోండి. డాక్టర్ ఎమ్మెల్యే పార్థసారథి గారి నాయకత్వం, ఎమ్మెల్యే పార్థసారథి గారి నాయకత్వం. నాకు ఎటువంటి కిరీటం అక్కర్లా, ఊరిని అభివృద్ధి చేస్తే చాలు. నాకు కిరీటాలన్నీ మీరే పెట్టుకున్నాయా, పెద్ద పెద్ద దాంట్లో మీరే వేసుకున్నాయా, శాలువాలు కూడా మీరే వేసుకున్నాయా. అందరూ వచ్చి నిలబడి ఈరోజు అబద్ధాలు మాట్లాడకుండా ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడండి. ఇదే నేను కోరుకునేది. ఈ రోజుకైనా ఏ రోజుకైనా నా కంఠంలో ప్రాణం ఉండగా నేను చెప్పే మాట ఇదే. ఆదోనిని జిల్లా చేయాలి, ఆదోనిని చేయాలి, ఆదోని 4 మండలాలు చేయాల్సిందే. ఆదోని 4 మండలాల్లో పెద్ద హరివాణం, పెద్ద తుమ్మలంతో పాటుగా ఇంకొక 2 మండలాలు ఎటు చేసినా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ 2 పెద్ద గ్రామాలని మండలాలు చేయాల్సిందే. ఈ పరిస్థితిని నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, ఈ రోజు చెప్తున్నా, ఏ రోజు కన్నా సాధించి తీరుతానని మాత్రం మీ అందరికీ చెప్తాను. బాలకృష్ణతో అఖండ 2 చేస్తే అందరికీ పరమేశ్వరుడే కనిపించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగినట్లు దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ముస్తాబైన చిత్రం అఖండ 2 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఆ భగవంతుడే తనతో ఈ చిత్రం చేయించుకున్నాడని బోయపాటి అన్నారు. అందరికీ నేను పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను ఎమోషన్ని నమ్ముతానండి. ఒక కథ వెళ్ళే విధానంలో ఉండే ఎమోషన్ని నమ్ముతాను. ఆ ఎమోషన్ నుంచి వచ్చి ఒక యాక్షన్ని నమ్ముతాను.
ఆ యాక్షన్ నాకు ఈ సినిమాలో నాతో పాటు పనిచేసిన వాళ్ళు రామలక్ష్మణుల మాస్టర్ గారు అండ్ ఫ్యూచర్లో ది బెస్ట్ ఫైట్ మాస్టర్ అయ్యే రాహుల్, వీళ్ళు నాకు పనిచేశారు. ఓకే మాస్టర్, మీకు ఒక్క మాట చెప్తున్నాను, మనం ఏం చేశాము అనేది రేపు సినిమా చూస్తారు, చూసిన ఆడియన్స్ మాట్లాడతారు. ఆ రోజు సక్సెస్లో మనం మాట్లాడదాం, సక్సెస్ మీట్లో. కానీ ఒక్కటి మాత్రం మీకు కరెక్ట్ గ్యారంటీ చెప్పగలను మాస్టర్, మీకు ఒక మంచి కొడుకున్నాడు, వాడు మంచి టెక్నీషియన్, ఫ్యూచర్లో ది బెస్ట్ మాస్టర్ అవుతాడు తెలుగు ఇండస్ట్రీలో, నన్ను నమ్మండి. మా శంకర్ మాస్టర్ గారు ఇప్పుడు కాదు, నాకు భద్రా నుంచి నాతో పాటు ప్రతి సినిమాలోనూ పనిచేస్తూ, ప్రతి సినిమాలోనూ ఇక నేను ఏమంటానంటే మామూలుగా అతనితో మాట్లాడేటప్పుడు నా మాస్టర్ అనను, బ్రదర్ అని పిలుస్తాను. నాకు అంత క్లోజ్, అంత ఇదిగా ఉంటారు నేనంటే. మన సినిమాకి అంత ప్రాణం పెట్టి పనిచేస్తారు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఇంకొక మాస్టర్ మాస్ సాంగ్కి పనిచేస్తున్నారు, భాను మాస్టర్. మీకు ఐడియా ఉంది, నాకు సరైనోడులో టైటిల్ సాంగ్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ అఖండాలో జైబాలయ్య చేశారు. ఈరోజు జాజికాయ అనే సాంగ్ చేశారు. సో బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన జర్నీ ఇలాగే ఉంటుంది. మాస్టర్ శంకర్ మాస్టర్ గారు, మన జీవితంలో మన జర్నీ ఇలానే ఉండాలి, ఎప్పుడు అలానే ఉంటుంది. అలాగే మన ప్రకాష్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, ఇక ప్రకాష్ గారి గురించి చెప్పే పని లేదండి. నిజంగా సృష్టికి ప్రతి సృష్టి అంటే వాళ్ళే చేయగలరు. నాకు బాగా నా చేతిలో ఉండి ప్రతిదీ ఏదైనా సరే ఒకటి చెప్పింది అర్థం చేసుకొని అర్థవంతంగా మనకు సెట్ ఇవ్వగలిగిన వ్యక్తి ఆయన. సో గ్యారంటీ మనస్ఫూర్తిగా తనను అభినందించాలి సార్. మన జర్నీ కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి. అలాగే ఇందాక ఆర్టిస్టుల్లో చెప్తూ మన రచ్చరవిని మర్చిపోయాను నేను. బ్రదర్, నువ్వు ఒక అద్భుతమైన ఆర్టిస్ట్వి, అది నేను చెప్పనవసరం లేదు. ఇందాక ఇక్కడే నటించి చూపించావు నువ్వు అద్భుతంగా. వాళ్ళు జీవించారనుకున్నారు, ఓకే నాకు తెలుసు, కానీ నీలో ఉన్న యాక్టర్ ఎవరు, ఓకే చాలా బాగా మాట్లాడావు. ఏదైనా సరే ఒకళ్ళని ఇన్స్పైర్ చేయాలి అని అంటే అద్భుతంగా ఏం చెప్పాలనుకుంటున్నావో గుండెల్లోంచి అద్భుతంగా చెప్పావు. ఓకే, మీరు కూడా మాతో పాటు ఈ జర్నీ ఎప్పుడు అలానే కొనసాగించాలి. ఓకే, అలాగే 24 క్రాఫ్ట్స్లో ఒకటి నా కళ్ళు, అంటే నా విజన్ కరెక్ట్గా నేను ఏది తీస్తున్నానో అది చూపించే ఫ్రేమ్. 2 సౌండ్, నేను ఏది తీశానో దానికి న్యాయం చేసే సౌండ్. ఆ సౌండ్ నాకు అందించిన తమన్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. మన జర్నీ ఇప్పుడుది కాదు, ఎప్పటిదో సరైనోడు నుంచి మన జర్నీ ఉంది. ఈ రోజుకి మనం సక్సెస్లు కొడుతూనే ఉంటాం, ఎప్పటికీ కొడుతూనే ఉంటాం. మన జర్నీ ఆ విధంగా ఉంటుంది సార్. ఇలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.